హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్ట్రైట్ టు ద పాయింట్, సుత్తి లేకుండా ఇక్కడ నేను మీకు స్క్రీన్ షాట్ వేస్తున్నాను. చూడండి ఒకసారి. ఈ స్క్రీన్ షాట్ చూస్తూ ఉంటే నా బ్లడ్ బాయిల్ అయిపోతుంది, రక్తం తన్నుకు వస్తుంది. నా బీపీ చెక్ చేస్తే 160 180 ఉంటుంది. ఇప్పుడు లిటరల్గా గూస్ బంప్స్. ఎప్పటి నుంచి మనందరం ఎదురు చూస్తున్నటువంటి అప్డేట్ పెద్ద పోస్ట్ పోన్ అయ్యింది, మేకి వెళ్ళబోతుంది, లేకపోతే ఈ డేట్కి వెళ్ళబోతుంది అనేటువంటి రోమర్కి చెక్ పెడుతూ మన తల బుచ్చిబాబు అన్న అప్డేట్ ఇవ్వడం జరిగింది. 30వ తారీఖు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 30వ తారీఖు మన సినిమా రాబోతుంది. జస్ట్ 1 మంత్ తర్వాత వెళ్ళిందంటే సినిమా. నిజం చెప్తున్నా కదా, ఎవరు వచ్చినా ఏది అడ్డు వచ్చినా మొత్తం స్మాష్ అయిపోద్ది, చివరికి యాష్ అయిపోద్ది. ఏది మిగలదు, ఏ రికార్డ్స్ మిగలదు. మొత్తం పెద్ద నామ సంవత్సరం అవబోతుంది. ఇండియా మొత్తం 2026 పెద్ద నామ సంవత్సరం రాసి పెట్టేసుకోండి. జస్ట్ ఇలా అప్డేట్ ఇచ్చాడు లేదో సోషల్ మీడియా తగలెడిపోయింది అంతే. సోషల్ మీడియాని రామ్ చరణ్ ఫ్యాన్స్ తగలెట్టేశారు అంతే. థ్యాంక్ యూ సో మచ్ బుచ్చి అన్న అని చెప్పేసి కమెంట్స్తో నింపేస్తున్నారు. ఎవడొస్తాడో రండ్రా క్లాష్ అని చెప్పేసి ఫుల్ ఎలివేషన్ కోట్స్ కానీ కమెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఎలివేషన్తో నిండిపోతున్నాయి. లిటరల్గా ఈ మూమెంట్ కోసం ఫ్యాన్స్ అందరూ ఎదురు చూశారు. సో చాలా చాలా థ్యాంక్స్ అన్న బుచ్చి అన్న. అసలు సినిమా పోస్ట్ పోన్ అయింది, ఎవడు చెప్తాడరా, అసలు పిఆర్ఎం సరిగ్గా పనిచేయట్లేదు అనేటువంటి మూమెంట్లో జస్ట్ ఇట్లా వచ్చే అగ్గిపళ్ళు వేసి అంటిచ్చేసి వెళ్ళిపోయాడు అంతే. పోస్టర్ అవసరం ఏం అవసరం, జస్ట్ ఒక ట్వీట్ అంతే. ఏప్రిల్ 30వ తారీఖున పెద్ద వస్తుంది అని ట్వీట్ వేసాడు. తగలాడిపోయింది అంతే సోషల్ మీడియా మొత్తం. ఉక్కిరి పిక్కిరి అయిపోతున్నారు ఫ్యాన్స్ అందరూ కూడా. ఏం చేయాలో కూడా అర్థం కావట్లా. గూస్ బంప్స్ తో సినిమా ఎప్పుడెప్పుడు చూద్దాం అనేటువంటి ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హైప్ ని క్రియేట్ చేసేసాడు బుచ్చి అన్న. సో నెక్స్ట్ వచ్చేటువంటి అప్డేట్ ఏదైనా సరే ఈ యొక్క హైప్ ఏదైతే ఉందో లిటరల్ గా సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఉంటది. చిక్రీ తర్వాత ఈ సినిమాకి వచ్చినంత హైప్, దాని తర్వాత సాంగ్ స్థాయిని పెంచేసింది. సో నెక్స్ట్ అప్డేట్ ఏదైనా సరే, ఎనీథింగ్ పెద్దకి సంబంధించినటువంటి నెక్స్ట్ అప్డేట్ ఎనీథింగ్ జస్ట్ అలా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే చాలు వైరల్ అయిపోద్ది ఇండియా మొత్తం. రైస్ పెట్టేసుకోండి, మార్క్ ద డేట్. నంబర్స్ నాకు చెప్పడం ఇష్టం లేదు, కానీ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ ఆగుతాయో కూడా ఎవడి ఊహలకు కూడా అందో ఆ రేంజ్లో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ క్రియేట్ చేయబోతున్నాడు రామ్ చరణ్. సో మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్ తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.